ఏ రకంగా డబ్బులు కొట్టేయాలనేటువంటి దాని మీద పెట్టినటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో పేదవాడి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. సింహాచలంలో మనం చూసాం ఏ రకమైనటువంటి పనులు చేశారో, దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో. ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారండి? కమిటీ వచ్చింది, మాట్లాడింది, వెళ్ళిపోయింది. క్లియర్ కట్గా కాంట్రాక్టర్ చెప్పాడు, మా మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పనులు చేయించారండి. నిలబడదన్నా సరే బలవంతంగా పనులు చేయించారండి. అంటే ప్రభుత్వం తాలూకు పనితీరు మీద శ్రద్ధ లేదు, చేసేటువంటి పనుల మీద శ్రద్ధ లేదు, చేస్తున్నటువంటి ఒప్పందాలు సరే మాకు 164 సీట్లు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసుకున్నా పర్వాలేదు అనేటువంటి బరితెగింపు, రాష్ట్ర ఖజానాకి గండి కొట్టేటువంటి కార్యక్రమం. ₹2.10 తేడా యూనిట్ మీద. అయినా మనం మాట్లాడం, సమాధానం చెప్పం. యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏపీఈఆర్సీకి పంపించి వారి తాలూకు అంగీకారం తీసుకొని ఈ కొనుగోలు అనేటువంటి సహజంగా జరుగుతాయి. ఈ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నింటినీ తీసుకొని సెక్షన్ 108 అనేటువంటి ఏదైతే సెక్షన్ ఉందో వాళ్ళ మీద ఇలా తీసుకోవాలనేటువంటిది వాళ్ళని ప్రెజర్ చేస్తూ ఈ సెక్షన్ వాడి ఒప్పందం చేసేసుకున్నారు. పక్క రాష్ట్రాలు ఏమో తక్కువ కొంటాయి, మనం మాత్రం ఎక్కడ లేనటువంటి రేట్లకి మనం కొంటాం. అడిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి పాత ఒప్పందాలు మీకు అవసరమైతే అది ఎక్కువ రేటు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి సంవత్సర కాలంలో ఒక పక్క శాండ్, ఒక పక్క ల్యాండ్, ఒక పక్క బెల్ట్ షాపులు, ఇంకొకటి రెండు కాదు అన్ని రకాలైనటువంటి అవినీతిలో ఎన్ని రకాలు ఉన్నాయో, అవినీతి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని సంవత్సర కాలంలో వాడుతూ ఉన్నారు. పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థానం నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు, కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల వరకు ఎక్కడ మరి దేనికి అవకాశం లేదు. సంక్షేమం అనేటువంటి మాటకి అసలు ఆ పదాన్నే డిక్షనరీలో తీస్తుంది ప్రభుత్వం. కేవలం అవినీతి మరొకటి లేదు మా ప్రభుత్వంలో అనేటువంటి దానికి ఈ సంవత్సర కాలం తాలూకు పరిపాలన ఒక నిదర్శనం. దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి ఒప్పందానికి ప్రజలకి సంజాయిషి ఇవ్వాలి. తద్వారా ఎంత భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడతా ఉందో, మీరు మోపినటువంటి భారం వల్ల మీకెంత లబ్ధి చేకూరుతా ఉందో, తద్వారా మీరు ఇందులో ఎంత కాజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ప్రతి ఎత్తున ప్రజల ముందు పెడతాం. ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని అడుగుతాం. పరిపాలన మీద శ్రద్ధ పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఏం చేస్తాం? 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు. సంవత్సరం అయింది, 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. వీరు చేసినటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిలో పెడతా ఉంటాం. వీరు చేస్తున్నటువంటి అవినీతి ప్రజల దృష్టిలో పెడతా ఉంటాం. మీ వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వారికి గుర్తు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వం తాలూకా నిర్ణయాల్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా వారి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఒప్పందాలు, వారి అవినీతి ఒప్పందాలు, వీటన్నిటిని కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమం బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఏదేమైనప్పటికీ మీరు చేసినటువంటి ఈ అవినీతి దాదాపు 11,000 కోట్ల రూపాయలు స్కామ్. ఇది ₹2.49 కొనాల్సింది మీరు ఆ రోజు మా మీద ఆరోపణ చేశారు. ఒక 10 పైసలకో 20 పైసలకో తక్కువ కొనండి. సరే, ఆ రోజు మమ్మల్ని ₹2.49 కొన్నారు, ₹2.30కో ₹2.20 మేము కొన్నామని చెప్పుకోవడానికి. మేము ₹2.49 కొంటే మీరు ₹4.60 కొన్నారు. అప్పటికి చెప్పాను ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు, మా టైంలో ISTS ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు.
ఏవి లేవని చెప్పినా సరే అవన్నీ ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి నిరూపించలేక ఆ అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు, చేత కాలేదు. ఈరోజు తిరిగి మీరు ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మీరు ముందడి వేశారు. మీరు ఎక్కడి నుంచి అమరావతి ఒక స్కాము, ఈ ఒప్పందాలు ఒక స్కాము, విశాఖపట్నంలో ఇచ్చినటువంటి భూములు ఒక పక్క లూలుకు అంటారు, ఒక పక్క వర్షాకు అంటారు, రూపాయికే భూములు ఇచ్చేస్తారు. ఇలా పెద్ద ఎత్తున మీరు చేస్తున్నటువంటి అవినీతి భాగవతాలు అన్నీ కూడా ప్రజల ముందు పెడతాం, ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏంటమ్మా మళ్ళీ చెప్పు, ఎక్కడ జరిగింది? అందుకనే ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి సంవత్సరం అయింది, మా మీద అనేక ఆరోపణలు చేశారు. నిరూపించమనండి. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా, మీ చేతిలో ఉంది కదా అధికారం. ఏ రంగాల్లో మేము చేస్తాం అనేటువంటి అభిప్రాయం వారికి ఉంటే సంవత్సరం నుంచి వారు అధికారంలో ఉన్నారు, చెప్పానండి. ఏదైనా ఒకటైనా రుజువు చేశారో చెప్పానండి. నేనేమంటున్నానంటే మా మీద ఆరోపణ చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఆరోపణ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4 రోజుల పాటు ఈ సెక్కి ఒప్పందాన్ని అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి మీ టీవీల్లో, మీ ఛానల్స్లో, వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో నడిపారు. మీ పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది ₹2.49 అవినీతి భాగవతం ఇదని చెప్పి మీ పత్రికలు రాశారు. మరి నువ్వు కూడా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు. మీ